పార్టీ పెద్దగా నిన్నే ఉండమని అడుగుతా ఉండాడు కదా. నీకేమన్నా తక్కువ అయి ఉంటే చెప్పు. ఆడి కోపం తెప్పించి నువ్వేమో ఇట్ట నవ్వుతా ఉండావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఈరోజు నీ కొడుకు కోసం ఇంత గట్టిగా అడుగుతుండావే వదినమ్మా. వాడు నా మీద చెయ్యెత్తిన రోజు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదే. నేను పార్టీకి పెద్ద దిక్కంట. సీట్లు ఎవరికివ్వాలో, ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో వాడే నిర్ణయిస్తాడంట. వాడు ఈడికొచ్చింది నన్ను పార్టీలోకి పిలవడానికి కాదు, నేను పార్టీ పెట్టుకుంటున్నా వచ్చి చేరితే చేరమని చెప్పడానికి మాత్రమే. నా దారి వాడి దారి వేర్వేర్లే. ఆయన నన్నలా లోపలికి పొమ్మంటుంటే నువ్వేం అనలేదే. మీరంతా ఒకటే కదా, నేనే పరాయిదాన్ని. మా వాళ్ల గురించి అన్నేసి మాటలు అంటుంటే కిక్కురుమనకుండా పక్కనే కూర్చున్నావు. అయినా నువ్వేమంటావులే, ఆయన కూడా మీ కుటుంబమే, మీ రక్తమే కదా. నేనే బయటదాన్ని. ఇవన్నీ పోనీ ఆస్తి రాసిస్తానంటే వద్దంటావేంటి? భారతి, అది నా ఆస్తి. నాకు తెలీదా ఎప్పుడు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో? ఆస్తిస్తాడంట అందరికీ కలిపి. అలా అయితే అమ్మ షర్మిలకు వాటాలు పోగా నాకు మిగిలేదేంది? అదిగాక నేను ఆస్తి గురించి అడుగుతా ఉంటే ఆయన నాన్న దగ్గర పెట్టిన దుడ్డు గురించి చెప్తున్నాడు. ఇట్టే ఇంకా ముందుకు పోతే మొదటికే మోసం వస్తుందని మధ్యలోనే ఆపేసిండాను. ఈ ఎలక్షన్లు అయిపోని అందరికీ లెక్కలు సక్కంగా చేస్తా. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా. బావా, నీ తెలివిని కనిపెట్టడం చాలా కష్టం. చూడు మామా, మా ఆయన ఆస్తి ఇవ్వమని అడిగితే నానా మాటలన్నీ అని పంపించాడు వీళ్ళ చిన్నాన్న. మావయ్య పోయాక మా ఆయన ఒంటరివాడైపోయిండాడు. మేమందరం ఉండగా మీ ఆయన ఒంటరివాడు ఎలా అవుతాడు? నువ్వేమీ భయపడకు. జగన్ కండగా మేమున్నాం. ఏది ఏమైనా సరే జగనే సీఎం. ఇది మార్చడానికి ఏ తల అడ్డొచ్చినా తెంచి అవతల పారేస్తాం. నీ ఆస్తి ఆడికి పోదన్నా. ఆ ముసలోడి బేనామిలకు చావు భయం చూపెడితే చాలు, పరుగెత్తుకుంటూ నీ పక్కకొచ్చి చేరతారు. వద్దన్నా వాళ్లంతట వాళ్లే వచ్చి నీ ఆస్తి నీకిచ్చిపోతారు. వివేక పవర్లో ఉండగా నువ్వు చెప్పిన ఏ ప్లాను వర్కౌట్ కాదు. కొట్టినా కోసినా వివేకాన్ని కాదనే దమ్ము ఆ బినామీలకు రాదు. ముందు మీరు పొలిటికల్గా బలపడితేనే ఏమైనా చేయగలరు. ఆయన మనం పెట్టే కొత్త పార్టీలోకి రమ్మంటే రానన్నాడు. అసలు మనం పార్టీ పెట్టడమే ఆయనకి ఇష్టం లేదు. పైగా మనం పార్టీ పెడుతుండా వస్తే వస్తాడు, లేకపోతే ఆయనకు నేనే అపోనెంట్గా నిలబడతాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడో నేను చూస్తాను. నువ్వు వివేకకి పోటీగా వెళ్తే అతనికి కోపం వస్తుంది. వివేక కోపం వాలికొన్న వరం లాంటిది. ఎదురుగా ఎవడున్నా సరే సగం బలం ఇట్టే లాగేసుకుంటాడు. జగనన్న ముందు వివేక ఎంత నాయనా? అయినా ఈ కడప రాజకీయం మనకేమైనా కొత్త? రాష్ట్ర రాజకీయానికి కడప రాజకీయానికి జింక పిల్లకి పెద్ద పులికి ఉన్నంత తేడా ఉంటాది. ఇది తెలియకే ఎంతో మంది నాయకులు చాలా తొందరగా చచ్చిపోయి ఉండారు. మన పెద్ద పులి రాజశేఖర్ రెడ్డి అంతటోడే. కడపలో నెగ్గాలంటే వివేక అవసరమై ఉండాడు. అది స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. ఇప్పుడేం చేద్దామంటావు? ఏమి చేసినా
విజయమ్మే చేయాల. మా ఆయన వల్లే కాలేదంటే ఆవిడెళ్ళి ఏం చేస్తుంది మామా? వివేకకి విజయం అంటే చాలా గౌరవం. ఆవిడ ఎలక్షన్లో నిలబడతాదంటే వివేక పోటీలో కూడా ఉండడు. దాహం దాహం అధికార దాహం. నియంతలా మారాలని ఒకడి రాజకీయ స్వార్థానికి సాయంగా దాన్ని మరింత బలంగా మార్చే దిశగా కొన్ని శక్తులు పనిచేయసాగాయి. అదే అదునుగా తన అధికార దాహానికి అయిన వాళ్లనే కాకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకోవడం మొదలుపెట్టాడు. ఏంటి వదినమ్మా, ఇలా సడన్గా వచ్చారు? ఏదైనా మాట్లాడాలా? వివేక, ఆయన చనిపోయాక నువ్వు చాలా మారిపోయి ఉండావప్పా. ఆస్తి గురించి వస్తే కొడుక్కి, షర్మిలకి, నాకు సపరేట్గా ఇస్తానని చెప్పుండావు. జగన్ మనసు ఎంత బాధపడుండాదో తెలుసా? మాలో మాకే నువ్వు గొడవ పెట్టబోతుండావు. ఈరోజు నేను మీకు దుర్మార్గుడిలా కనిపిస్తుండానేమో, కానీ నా మాట మాత్రం మీరు మర్చిపోగాకండి. ఏదో ఒక రోజు మిమ్మల్ని ఇద్దరినీ ఆ జగన్, భారతి రోడ్డు మీద నిలబెడతారు. అప్పుడు తెలుస్తుంది మీకు ఈ వివేక మాట విలువ. అలాంటి పరిస్థితి మాకెందుకు వస్తుంది చిన్నాయనా? లేనిపోని భయాలు ఎందుకు పెడుతున్నారు మాకు? పార్టీలోకి రా చిన్నాయనా. నువ్వు గాని పార్టీలోకి రాకుంటే మేమే నీకు ఎదురు నిలబడాల్సి వస్తుంది. అంటే నాకు పోటీగా నిలబడతారా మీరు?